కుంభరాశివారు సాధారణంగా ఇతర రాసుల వారితో పోలిస్తే చాలా ప్రత్యేకమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. వీరి మనసు ఎప్పుడూ కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, కొత్త లక్ష్యాల వైపు ప్రయాణిస్తుంది. సాధారణంగా అందరూ ఒక విధంగా ఆలోచిస్తే కుంభరాశివారు మాత్రం పూర్తిగా భిన్నంగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. అందుకే చాలాసార్లు వీరి ఆలోచనలు ఇతరులకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. కాని ఒకసారి వీరి ఆలోచనల లోతు తెలుసుకున్న తర్వాత మాత్రం చాలామంది వీరిని గౌరవంగా చూసే పరిస్థితి వస్తుంది. కుంభరాశివారికి స్వతంత్రత అంటే చాలా ఇష్టం. ఎవరి ఆధారంలో ఉండడం వీరికి ఇష్టముండదు. తాము చేసే పనిలో తామే నిర్ణయం తీసుకోవాలని, తమ మార్గాన్ని తామే ఎంచుకోవాలని భావించే స్వభావం వీరికి సహజంగా ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కుంభరాశివారు మనసులో చాలా పెద్ద కలలు కలిగి ఉంటారు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని, ఇతరులకు సహాయం చేయాలని కూడా వీరు ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే చాలామంది కుంభరాశివారు సామాజిక కార్యక్రమాలలో లేదా కొత్త ఆవిష్కరణలలో ముందుంటారు. అయితే వీరి లోపం ఏమిటంటే, కొన్నిసార్లు వీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. చాలా విషయాలను మనసులోనే ఉంచుకుని బయటకు చెప్పకపోవడం కూడా వీరి స్వభావంలో కనిపించే లక్షణం. ప్రస్తుతం కాలంలో కుంభరాశివారు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా మాటల విషయంలో ఎక్కువ జాగ్రత్త అవసరం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు అనుకోకుండా మాట్లాడిన మాటలు ఇతరులను బాధించవచ్చు. మీ ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ ఎదుటివారు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశముంటుంది. కాబట్టి ప్రతి మాటను ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది. అలాగే ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. ఈ సమయంలో అవసరం లేని ఖర్చులు చేయడం వల్ల తరువాత ఇబ్బందులు రావచ్చు. కాబట్టి డబ్బు ఖర్చు చేసే ముందు రెండుసార్లు ఆలోచించడం మంచిది. కుంభరాశివారు ఈ సమయంలో ముఖ్యంగా తమ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే పని ఒత్తిడి లేదా మానసిక ఆందోళన వల్ల శరీరం మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, కొంచెం వ్యాయామం చేయడం వంటి చిన్న చిన్న విషయాలను కూడా అలవాటు చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎక్కువగా ఒంటరిగా ఉండటం కంటే కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కొంత సమయం గడపడం కూడా మానసికంగా మంచి ఫలితాలనిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో ఎవరిమీదైనా వెంటనే నమ్మకం పెట్టుకోవడం కంటే కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ మంచితనాన్ని ఉపయోగించుకునే వ్యక్తులు కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రతి వ్యక్తిని కొంత సమయం గమనించి తరువాత మాత్రమే మీ మనసులోని విషయాలను చెప్పడం మంచిది. మీ జీవితంలో ఎవరు నిజంగా మీకు సహాయం చేసేవారు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కుంభరాశివారు ఈ సమయంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల జీవితంలో మంచి మార్పులు రావచ్చు. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం కొంత సమయం ధ్యానం చేయడం చాలా మంచిది. ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతిరోజూ కొంత సమయం దేవుడిని స్మరించడం కూడా మంచి శక్తినిస్తుంది. మీకు ఎంత పని ఉన్నప్పటికీ కనీసం కొన్ని నిమిషాలైనా ఆధ్యాత్మికంగా గడపడం మంచిది. దేవతారాధన విషయానికి వస్తే కుంభరాశివారు ముఖ్యంగా శనిదేవుణ్ణి ఆరాధించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే కుంభరాశి అధిపతి గ్రహం శని. కాబట్టి శనివారం రోజున శనిదేవుణ్ణి ప్రార్థించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, అలాగే అవసరమైన వారికి సహాయం చేయడం వంటి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశముంటుంది. అలాగే హనుమంతుడిని ఆరాధించడం కూడా చాలా మంచిది. ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనసులో ధైర్యం పెరుగుతుంది మరియు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కూడా వస్తుంది. అదేవిధంగా కొన్ని చిన్న పరిహారాలు కూడా కుంభరాశివారికి మంచి ఫలితాలివ్వగలవు. ఉదాహరణకు పేదవారికి ఆహారం పెట్టడం, గోవులకు పచ్చగడ్డి ఇవ్వడం, పక్షులకు గింజలు వేయడం వంటి పనులు చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న కొన్ని అడ్డంకులు తగ్గే అవకాశముంటుంది. అలాగే పెద్దలను గౌరవించడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పెద్దల ఆశీర్వాదం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. కుంభరాశివారు మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో కొన్ని సంఘటనలు మనకు నచ్చిన విధంగా జరగకపోవచ్చు. కానీ ప్రతి సంఘటన మనకు ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. మీలో ఉన్న ప్రత్యేకమైన ఆలోచనాశక్తి మరియు పట్టుదల వల్ల మీరు ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలుగుతారు. మొత్తంగా చూస్తే కుంభరాశివారు ఈ సమయంలో కొంచెం సహనం పాటించడం, మాటల్లో జాగ్రత్తగా ఉండడం, ఆర్థిక విషయాలలో నియంత్రణ పాటించడం, ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం వంటి విషయాలను పాటిస్తే జీవితంలో మంచి మార్పులు చూడగలుగుతారు. అలాగే శనిదేవుని ఆరాధన, హనుమంతుడి స్మరణ, ధ్యానం వంటి ఆధ్యాత్మిక అలవాట్లు కూడా మీకు అంతర్గత శక్తిని పెంచి జీవితాన్ని మరింత స్థిరంగా మార్చగలవు.
మీరు మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టి ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి అవకాశాలు మీ ముందుకు రావడం ఖాయం. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి, మంచి ఆలోచనలతో జీవించండి, మీ జీవితాన్ని మీరు గొప్పగా మార్చుకోండి. 2026వ సంవత్సరం మార్చి 26వ తేదీ గురువారం రోజున నవగ్రహాలలో శుక్రుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతుంది. శుక్రుడి మేష సంక్రమణం జరుగుతుంది. ఇలా మేషరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్లీ 2026 ఏప్రిల్ 19వ తేదీ మేషరాశిలో నుంచి వృషభరాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట వృషభరాశిలోకి వెళతాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశులలో ఏ రాశుల వాళ్లకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ పొద్దున ఉదయం పూట వరకు శుక్రుడు ద్వాదశ రాశుల వారికి యోగించడానికి, అంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవడానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపచేసుకోవడానికి 12 రాశుల వాళ్లు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకి శుక్రుడి మేష సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే మార్చి 26వ తేదీ శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించగానే కుంభరాశి వాళ్లకి అది 3వ స్థాన సంచారమవుతుంది. ఎందుకంటే కుంభం నుంచి లెక్కపెట్టినప్పుడు కుంభం, మీనం, మేషం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి కుంభరాశి వాళ్లకి 3వ రాశి అవుతుంది. కుంభరాశి వాళ్లకి మేషరాశి 3వ రాశి అవుతుంది. కాబట్టి మేషరాశిలోకి శుక్రుడు మార్చి 26 మారాడు. కాబట్టి కుంభరాశి వాళ్లకి తృతీయ స్థానంలో శుక్రుడి సంచారం ప్రారంభమవుతుంది. అంటే 3వ స్థానంలో శుక్రుడి సంచారం ప్రారంభమవుతుంది. జ్యోతిష్యశాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 3వ స్థానంలో శుక్రుడి సంచారం వ్యతిరేక ఫలితాలనిస్తుంది, అనుకూల ఫలితాలు ఇవ్వదు. కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపచేసుకోవడానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కుంభరాశివాళ్లు చేసుకోవాలి. ప్రధానంగా కుంభరాశివాళ్లకి 3వ స్థానంలో శుక్రుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలు కలిగింపచేస్తాడు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, 3వ స్థానంలోకి శుక్రుడు రావడం వల్ల వృత్తి వ్యాపారాలలో భాగస్వాములు స్వార్థచింతనతో కుంభరాశివాళ్లను మోసం చేసే అవకాశం ఉంది. అంటే కుంభరాశివాళ్లు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే ఆ బిజినెస్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని ముంచేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఎవరినైతే మీరు బలంగా నమ్మారో వాళ్లే మిమ్మల్ని ముంచేయడానికి 3వ స్థానంలో శుక్రుడు కారకత్వం వహిస్తాడు. ప్రధానంగా మామూలు వ్యాపారాల కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఈ సమయంలో ఎక్కువ ప్రాబ్లం ఉంది. అందుకే మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో కొత్త పార్ట్నర్షిప్ బిజినెస్ ఏవీ కుంభరాశివాళ్లు స్టార్ట్ చేయకండి. ఒకవేళ స్టార్ట్ చేసినా పార్ట్నర్ని బాగా స్టడీ చేసి పార్ట్నర్ మంచివాడైతేనే స్టార్ట్ చేయండి. లేకపోతే 3వ స్థానంలో శుక్రుడి వల్ల మీ భాగస్వామ్య వ్యాపారంలో ఎవరైతే భాగస్వామిగా ఉన్నారో వాళ్లు మిమ్మల్ని నట్టేట్లో ముంచేసే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్లకి స్వార్థం పెరిగిపోతుంది. ఆ స్వార్థం వల్ల మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు మొత్తంగా నష్టం వచ్చే అవకాశాలున్నాయి. జీవనానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా ఒక్కొక్కసారి శుక్రుడు కొన్ని రకాలైన ఇబ్బందులు కలిగింపజేస్తాడు. అంతలా భాగస్వామ్య వ్యాపారాల్లో వ్యాపారులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అంతేకాకుండా మీ బిజినెస్ ప్లేస్ అనేది మూసివేయాల్సిన పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అధిక ఖర్చులు పెరుగుతాయి. 3వ స్థానంలో శుక్రుడు కుంభరాశి వాళ్లకు ఖర్చులు ఇస్తాడు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చయ్యేలా చేస్తాడు. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవడం మంచిది. ఆదాయం మాత్రం శూన్యంలా ఉంటుంది. పెద్దగా ఆదాయమేమీ ఉండదు. ఖర్చులు మాత్రం బాగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీకు అప్పులిచ్చిన వాళ్లు కూడా సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పు వెంటనే తీర్చమని మనసు గాయపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారు. వాటన్నింటినీ కూడా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే మళ్లీ మీకు మంచి రోజులు వచ్చినప్పుడు వాళ్లే తప్పు తెలుసుకోగలుగుతారు. ప్రధానంగా శుక్రుడు 3వ స్థానంలోకి రావడం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్లో మనోవ్యాకులత పెరుగుతుంది. డబ్బులు మీరు ఎవరి దగ్గరైతే తీసుకుంటారో వాళ్లు డబ్బులడిగేటప్పుడు మిమ్మల్ని బాధపెట్టే విధంగా డబ్బులు అడుగుతూ ఉంటారు. దానివల్ల మీకు అకారణ అవమానాలు కలుగుతూ ఉంటాయి. వాటిని తట్టుకుని ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యాలి. ఈ సమయంలో మీకు ఎవ్వరూ సహాయానికి రారు. కుంభరాశి వాళ్లు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, శుక్రుడు 3వ స్థానంలోకి వచ్చాడు. అందరూ కలిసి మోసం చేస్తారు. బిజినెస్ అనేది క్లోజ్ అయిపోయే వరకు వెళుతుంది. అయినా సరే మనం మనోధైర్యంతో ఉండాలన్న ఆలోచనలో అడుగులు వేస్తే ఈ కష్టం నుంచి బయటపడతారు. అలాగే స్వయంగా ఓర్పుతో ఒక ప్రణాళిక రచించుకుని, ఒక ప్లాన్ వేసుకుని, ఒక స్కెచ్ వేసుకుని దాని ప్రకారం జీవించాలిగాని
కుంభరాశివాళ్లు అయోమయానికి ఎట్టి పరిస్థితుల్లో గురికాకూడదు. ప్లాన్ ప్రకారం ముందడుగు వేసి ఈ సమస్య నుంచి బయటకు వచ్చేస్తే గనక తర్వాత మళ్లీ అద్భుతమైన ప్రయోజనాలు కుంభరాశివాళ్లు పొందగలుగుతారు. ఈ రకంగా శుక్రుడు 3వ స్థానంలో కుంభరాశివాళ్లకి మార్చి 26వ తేదీ మేషరాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట మేషరాశి నుంచి వృషభరాశిలోకి మారుతాడు. కాబట్టి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు మేషరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వాలన్నా, అశుభ ఫలితాలను తొలగింపచేయాలన్నా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రుడి సంచారలో మార్పు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్లకి అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశుల వాళ్లకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింప చేసుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బరి ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటకట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో బ్రాహ్మణుడికి దానమివ్వాలి. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుక్రవారం పూట మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో బ్రాహ్మణుడికి కేహింబావు బొబ్బర్లు అలసందల తెల్ల వస్త్రంలో గట్టి దానమిస్తే శుక్రుడి బలం చక్కగా పెరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా ఒక శుక్రవారం ఈ సమయంలో ఒక అరటి ఆకులు, కేజీ బియ్యము, తెల్ల వస్త్రాలు, సెంట్ బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి మధ్యాహ్న సమయంలో దానమిస్తే శుక్రుడి బలం కొన్ని ఎక్కువ రెట్లు అద్భుతంగా పెరుగుతుంది. అంటే శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు, అలసందల దానం మంచిదే. కాని ఈ అరటి ఆకులు, ఈ వస్తువులన్నీ ఉంచి దానమిస్తే ఫలితమనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రవారం పూట ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఉపవాసముంటే మంచిది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే శుక్రుడి బలం పెరగటానికి ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారాలు ఏవీ చేసుకోలేనివాళ్లు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదవండి చాలు. ఆ ఒక్క మంత్రజపం కూడా శుక్రుడి బలాన్ని పెంచుతుంది, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిస్తుంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 ఉదయం మధ్యలో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 20 సార్లు చదవండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు లలితా పరమేశ్వరీ దేవి కాబట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే చాలు, శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది. లేదా అంత సమయం లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది, ఆ రాజరాజేశ్వరి అష్టకం విన్నా కూడా అద్భుతంగా శుక్రుడి బలం పెరుగుతుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకం వీటిని వినటం వీలు కానివాళ్లు, అంత సమయం లేనివాళ్లు దానికి ప్రత్యామ్నాయంగా అమ్మవారికి సంబంధించిన ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయే నమో నమః అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం పూట ఈ సమయంలో చదవండి. ఏప్రిల్ 19వ తేదీ వరకు మార్చి 26 నుంచి ప్రారంభించి ఎప్పుడు శుక్రవారం వచ్చినా సరే ఆ రోజు ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయే నమో నమః 20 సార్లు చదవండి. శ్రీమాత్రే నమః చదువుకుంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుని శుక్రుడి మేష సంక్రమణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాసులవాళ్లు ఇబ్బందుల నుంచి బయటపడండి. యోగించే రాసులవాళ్లు మీకు యోగించే విషయాలన్నీ ఇంకా రెట్టింపు శుభఫలితాలు వచ్చేలాగా శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోండి. కుంభరాశివారికి ఒక ముఖ్యమైన జీవిత సత్యం ఏమిటంటే మీరు సాధారణంగా ఉండటానికి పుట్టలేదు. మీరు భిన్నంగా ఆలోచించడానికి, కొత్త మార్గాలను కనుగొనడానికి, ఇతరులు ఊహించని విధంగా జీవితాన్ని నిర్మించడానికి పుట్టారు. చాలాసార్లు మీ ఆలోచనలు మీ చుట్టూ ఉన్నవారికి వెంటనే అర్థం కావు. కొందరు మీను తప్పుగా అర్థం చేసుకుంటారు కూడా. కాని అది మీ తప్పు కాదు. ప్రతి గొప్ప ఆలోచన మొదట్లో ఒంటరిగా కనిపిస్తుంది. కాబట్టి మీ ఆలోచనల మీద నమ్మకం కోల్పోకండి. మీ మనసు చెప్పే మార్గాన్ని మీరు గౌరవించాలి. కుంభరాశివారికి మరో జీవిత సత్యం ఏమిటంటే మీరు చాలామందికి సహాయం చేసే స్వభావం కలిగినవారు. మీరు ఎవరి కష్టాన్ని చూసి మౌనంగా ఉండలేరు. ఎవరికైనా సహాయం చెయ్యాలని అనిపిస్తుంది. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అందరికీ సహాయం చేయడం మంచిదే, కాని మీ జీవితాన్ని మరిచిపోవడం మాత్రం మంచిది కాదు. కొన్నిసార్లు మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎంత సహాయం చెయ్యాలో మీరు అర్థం చేసుకోవాలి. మీ శక్తి, మీ సమయం కూడా విలువైనవే.
కుంభరాశివారు చాలాసార్లు ఒక సమస్యను చాలా లోతుగా ఆలోచిస్తారు. ఒక విషయం జరిగినప్పుడు అది ఎందుకు జరిగింది అని మళ్లీ మళ్లీ ఆలోచిస్తారు. ఈ అలవాటు కొన్నిసార్లు మీకు బాధను కూడా ఇస్తుంది. కాబట్టి జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం కంటే దాని నుంచి ఒక పాఠం నేర్చుకుని ముందుకు సాగడం మంచిది. గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనసు భారంగా మారుతుంది. కానీ భవిష్యత్తు గురించి ఆశతో ఆలోచిస్తే మనసుకు శక్తి వస్తుంది. కుంభరాశివారికి జీవితంలో ముందుకు వెళ్లడానికి ఒక ముఖ్యమైన మార్గం ఏమిటంటే మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవడం. మీరు ఏ పని చేసినా దానిలో కొత్తదనం ఉండాలని మీరు కోరుకుంటారు. అదే మీ బలం. కాబట్టి మీకు నచ్చిన పనిని ఎంచుకుని దానిలో పూర్తిగా శ్రద్ధ పెట్టండి. ఇతరులు ఏమంటారో అని ఎక్కువగా ఆలోచించకండి. చాలా గొప్ప విజయాలు సాధించినవారు మొదట్లో విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ వారు తమ లక్ష్యాన్ని వదలలేదు. ఇంకా ఒక జీవిత సత్యం ఏమిటంటే ప్రతి సంబంధం జీవితాంతం ఉండదు. కొందరు మన జీవితంలో కొంతకాలం మాత్రమే ఉంటారు. వారు మనకు ఒక పాఠం నేర్పి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరో దూరమయ్యారని బాధపడడం కంటే వారు నేర్పిన పాఠాన్ని గుర్తుపెట్టుకోవడం మంచిది. నిజంగా మీతో ఉండేవారు ఎప్పటికీ మీ జీవితంలో ఉంటారు. కుంభరాశివారు తమ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మీ ఆలోచనలు చాలా వేగంగా పరుగెడతాయి. అందుకే కొన్నిసార్లు మీరు ఒత్తిడిని కూడా అనుభవిస్తారు. అలాంటి సమయంలో కొంత సమయం మీకోసం కేటాయించండి. ప్రకృతి మధ్యలో నడవడం, ధ్యానం చేయడం లేదా మీకు ఇష్టమైన పనిని చేయడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీరు ఎంత భిన్నంగా ఉన్నా అది మీ బలమే. ప్రపంచం మారడానికి ఎప్పుడూ కొత్త ఆలోచనలు అవసరం. ఆ కొత్త ఆలోచనలు తీసుకురాగల వ్యక్తులు కుంభరాశివారు. కాబట్టి మీపై నమ్మకం ఉంచండి. మీ జీవితాన్ని మీరు నిర్మించగల శక్తి మీలో ఉంది. కష్టాలు వచ్చినా ఆగిపోవద్దు. ప్రతి అనుభవం మీను మరింత బలంగా తయారు చేస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మీ జీవితం ఒకరోజు మీకే ఆశ్చర్యం కలిగించే విధంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ జీవితాన్ని మార్చే సందేశాల కోసం, అలాగే మేము ప్రస్తుతం ఉన్న గ్రహస్థితులు, వాటి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి.